భారత్ పాకిస్తాన్ మధ్య దశాబ్దాల కాశ్మీర్ వివాదానికి కారకులెవరు? ఈ ప్రశ్నకు రెండు సమాధానాలు వినిపిస్తున్నాయి. ఒకటి పాకిస్తాన్ దురాక్రమణ అయితే, రెండోది నెహ్రూ చేసిన పొరపాటు. ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించి క్షాత్రంతో సంధించాల్సిన కార్యాన్ని నిష్కారణంగా నీరుగార్చి లిటిగేషన్ దారి పట్టించింది నెహ్రూనే అంటారు. ఇప్పుడు ఆ పార్టీ సీనియర్ లీడర్ కపిల్ సిబల్ సైతం అదే బాటలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఆయన పాక్ ఉగ్రవాదులను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో విచారించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలే నెటిజన్లు ఆగ్రహానికి కారణమవుతున్నాయి. నాడు నెహ్రూ, నేడు కపిల్ సిబల్ శత్రువు విషయంలో కాంగ్రెస్ తీరే అంతంటూ మండిపడుతున్నారు. ఇంతకు నరరూప రాక్షకులను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో విచారించాలని కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఎందుకన్నారు? ఈ వ్యాఖ్యలను నాటి నెహ్రూ నిర్ణయాలతో ఎందుకు కంపేర్ చేస్తున్నారు? వాచ్ దిస్. కాంగ్రెస్ సీనియర్ లీడర్ కపిల్ సిబల్ నోట నాటి నెహ్రూ మాట. కశ్మీర్ ఉగ్రవాదులను ఐసీసీలో విచారించాలని కపిల్ డిమాండ్. కపిల్ సిబల్ తీరును తీవ్రంగా తప్పుపట్టిన ఇండియన్ నెటిజన్లు. పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రపంచమంతా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతటి ఘోరానికి పాల్పడ్డ ఉగ్రవాదులను, వారి వెనుకున్న శక్తులను విడిచిపెట్టకూడదని, తక్షణమే శిక్షించాలనే డిమాండ్లు కూడా వినిపించాయి. అంతెందుకు, అమెరికా వంటి దేశాల్లో ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల నుంచి పాకిస్తాన్పై దాడి చేసిన తప్పులేదన్న అభిప్రాయాలు వినిపించాయి. అంతగా పహల్గామ్ మారణకాండ ప్రపంచాన్ని ఆగ్రహవేశాలకు గురిచేసింది. అలాంటిది బాధిత దేశమైన భారత నాయకుల్లో ఇంకెంత ఆగ్రహం ఉండాలి? విచారణల పేరుతో టైం వేస్ట్ చేయకుండా ప్రతీకారం తీర్చుకోవాలి. సర్కారుపై ఒత్తిడి తెచ్చే స్థాయిలో నేతల స్పందనలు ఉండాలి. కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ కపిల్ సిబల్ నుంచి వచ్చిన స్పందన మాత్రం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన చేసిన ఒక డిమాండ్ చాలా మందికి మాజీ ప్రధాని నెహ్రూను గుర్తు చేస్తోంది. జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై రాజ్యసభ సభ్యులు కపిల్ సిబల్ తీవ్రస్థాయిలో ఖండించారు. పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని, అందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని కోరారు. పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా నిషేధం విధించాలనే డిమాండ్ను ప్రభుత్వం చేపడితే ప్రతిపక్షంగా కాంగ్రెస్ అందుకు మద్దతునిస్తుందని సిబల్ హామీ ఇచ్చారు. ఈ దాడిని పిచ్చి, వెర్రితనంగా అభివర్ణించిన కపిల్ సిబల్ ఇది అంతకు మించి ఉన్మాదం కూడా కావచ్చన్నారు. పకడ్బందీగా దీన్ని అమలు చేశారని, బైస్రన్ లోయ పెహల్గామ్ నుంచి కొంచెం ఎత్తులో ఉంది, కారులో ఎవరూ అక్కడికి వెళ్లలేరు, భద్రతా దళాలు ఏవి అక్కడికి చేరుకోవడానికి సమయం పడుతుందని తెలిసే దాడికి పూనుకున్నారని అన్నారు. ఇదంతా ఓకే. ఆ తర్వాతే విచిత్రమైన డిమాండ్ను తెరపైకి తెచ్చారు. 145 కోట్ల మంది భారతీయులు పాక్పై ప్రతీకారంతో రగిలిపోతున్న వేళ 26 మంది అమాయకుల్ని అత్యంత కిరాతకంగా పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల్ని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో విచారించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ను విన్న భారత పౌరులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. నెదర్లాండ్స్లోని ది హేగ్గా ప్రాచుర్యం ఉన్న ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అంతర్జాతీయ సమాజంలో అలజడి సృష్టించి దాడులకు దిగే తీవ్రమైన నేరాలతో అభియోగాలు ఉన్న వ్యక్తుల్ని విచారిస్తుంది. మారణహోమం, యుద్ధ నేరాలు, మానవత్వంపై దాడి, దురాక్రమణ వంటి నేరాలకు అంతర్జాతీయ కోర్టు శిక్షలు విధిస్తుంది. అయితే ఈ కోర్టును నియంత్రించే అంతర్జాతీయ ఒప్పందమైన రోమ్ శాసనానికి భారత్ ఆమోదం తెలపలేదు. ది హేగ్ను నిర్వహించే అసెంబ్లీ ఆఫ్ స్టేట్స్ పార్టీస్లో భారత్ భాగం కూడా కాదు. కానీ భారత పౌరులు షాక్కు గురవడానికి కారణం ఇది కాదు. ఇంతటి మారణహోమానికి పాల్పడిన పాక్ ఉగ్రవాదుల్ని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో విచారించాలన్న డిమాండే చాలా మందిని షాక్కు గురిచేస్తోంది. నరరూప రాక్షసుల్ని ఉరితీయాలని డిమాండ్ చేయడం మాని ఎక్కడో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో నిలబెట్టాలని డిమాండ్ చేయడం కాంగ్రెస్ నేతలకే చెల్లుతుందని, ఇది పాకిస్తాన్ను కాపాడే ప్రయత్నమేనని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరి కొందరైతే ఉగ్రవాదుల తరఫున కపిల్ సిబలే పోరాడేలా ఉన్నారని సెటైర్లేస్తున్నారు. ఇక్కడే దశాబ్దాల రక్తపాతానికి కాంగ్రెస్ తీరే కారణమన్న వాదనలను తెరపైకి తెస్తున్నారు. ముఖ్యంగా నెహ్రూ చేసిన తప్పులే కశ్మీర్లో నేటికి రక్తపాతం సృష్టిస్తున్నాయని మండిపడుతున్నారు. ఎందుకో తెలియాలంటే ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళాలి. కశ్మీర్ ఒకప్పుడు స్వతంత్ర సంస్థానం. 1947లో బ్రిటిష్ పాలన ముగిశాక సంస్థానాలపై సర్వాధికారాలు వాటి ప్రభువుల చేతికి వచ్చాయి. ఇండియా పాకిస్తాన్ విభజన తర్వాత పూర్వపు సంస్థానాల్లో ఏది ఎటు చేరాలన్న ప్రశ్న వచ్చింది. తమ సంస్థానం భారత్, పాకిస్తాన్ రెండింటిలో ఏ దేశంలో కలిసేది నిర్ణయించే అధికారం ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ సంస్థానాధీశులకు ఇచ్చింది. ఆ ప్రకారం జమ్మూ కశ్మీర్ మహారాజు హరి సింగ్ నిర్ణయం చేసే లోపే పాక్ ఆ రాజ్యాన్ని బలవంతంగా తనలో కలిపేసుకుని దుర్బుద్ధితో రైడర్ల పేరిట తన సైన్యాన్ని దుర్మార్గంగా దండెత్తించింది. జనావాసాలను కబళిస్తూ మిడతల దండులో పాక్ సైన్యం శ్రీనగర్ దరిదాపులకు వచ్చేసింది.
ఆ దిశలో కశ్మీర్ మహారాజు హరి సింగ్ తన రాజ్యాన్ని మన దేశంలో చట్టబద్ధంగా యథావిధిగా అనుకున్నట్టే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శ్రీనగర్ వైపు దూసుకొస్తున్న పాక్ సేనలపై నిప్పుల వర్షం కురిపించింది. భారత సైనికులు అప్పటికే పాక్ ఆక్రమించుకున్న ప్రాంతాలను తిరిగి సొంతం చేసుకుంటూ దూసుకుపోయారు. మరికొన్ని రోజులు అదే పోరాటం జరిగితే ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్గా చెబుతున్న ప్రాంతం అప్పుడే భారత్లో అంతర్భాగమై ఉండేది. కానీ అలా జరగలేదు. ఆర్మీ జనరల్స్ వద్దన్నా వినకుండా సైనిక చర్యల్ని అర్ధాంతరంగా ఆపించేశారు అప్పటి ప్రధాని నెహ్రూ. అలా క్షాత్రంతో సాధించాల్సిన కార్యాన్ని నిష్కారణంగా నీరుగార్చి లిటిగేషన్ దారి పట్టించి పాక్పై ఫిర్యాదు చేస్తూ ఐక్యరాజ్యసమితి గడప తొక్కారు. మహారాజు సంతకంతో ఖరారైన విలీనాన్ని స్వయంగా తానే తిరగదోడారు. ప్రజాభిప్రాయ సేకరణ జరగాలంటూ దేశంలో మరే సంస్థానానికి పెట్టని షరతుని కశ్మీర్ విషయంలో ఎవరూ అడగకుండానే పనిగట్టుకుని చొప్పించారు. ఆక్రమించిన ప్రాంతాల నుంచి పాకిస్తాన్ వైదొలిగాక ప్లెబిసైట్ జరిపించడానికి ఐక్యరాజ్యసమితి ఓకే చెప్పింది. అయితే ఆ ప్రకారం వైదొలగడానికి పాకిస్తాన్ నిరాకరించింది. దాంతో ఐక్యరాజ్యసమితి తీర్మానం, దానిలోని ప్లెబిసైట్ ప్రతిపాదన అటకెక్కేశాయి. ఇలా మన కశ్మీర్ పాక్లో అంతర్భాగమై పడరాని పాట్లు పడుతోంది. పెహల్గాం ఉగ్రవాదుల విషయంలో కపిల్ సిబల్ వ్యాఖ్యలు కూడా నెహ్రూ నిర్ణయానికి తగ్గట్టే ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు.